దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని 11వ వచనంలో దేవుడు అతనికి ఇలా సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగగా న్యాయములను గ్రహించడం వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఇక 2వ లేఖన భాగంలోకి వెళ్తే ఈ మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. ఏమని పిలిచాడు? 19వ వచనంలో, నా వెంబడి రండి, నా వెంబడి రండి. ఇక ఈ వాక్యంలోకి వెళ్తే సర్వసాధారణంగా మనం ఈ పత్రికల్లోకి వెళ్ళాం. ఈరోజు వెళ్తున్నాం 1, 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇది మొదటి దానిలోకి వస్తే, క్రీస్తే మన ఐశ్వర్యము. ఇది నా అంశం. యేసుక్రీస్తే మన ఐశ్వర్యం. ప్రభు లేకపోతే మాకేమీ లేదు, ప్రభు లేకపోతే మాకేమి. అందుకే సొలొమోనుకి దేవుడు పరీక్ష పెట్టాడు. మనకు పెడితే నంబర్ 1 సూట్ కేసు కావాలన్నదంటాం కదా. సూట్ కేసు డబ్బు ఉంటే చాలు ప్రభు అని నాకు. సర్వసాధారణంగా దేవుని బిడ్డలారా, మానవునికి ఏది అవసరమో దాన్ని కోరుకుంటారు. నేత్రాస, శరీరాస, జీవోద్యమం, ఇలాంటి మనిషి యొక్క అవసరం. అయితే సొలొమోనుకి దేవుడు పరీక్ష పెట్టాడు.
ఏంటి, నీకు దీర్ఘాయువు కావాలా, ఐశ్వర్యము కావాలా, నీ శత్రువుల యొక్క ప్రాణం కావాలని పరీక్ష పెట్టాడు సొలొమోను. అప్పుడు దేవుడే నాకు ఐశ్వర్యం ప్రభు, నీవే నాకు శ్రేష్టమైనటువంటి ఆస్తి, అంతస్తు, మేడ, విద్య, సమస్తము కూడా నీవే. అందుకనే నేనేమంటానంటే యేసుక్రీస్తే మన ఐశ్వర్యం, దేవుడే నీ ఐశ్వర్యం. నమ్మినే ఎడల, నల్లని ఎడల సమస్తము నష్టమే. సొలొమోను శ్రేష్టమైనటువంటి మాటలు అడిగాడు దేవుడు. నీకేం కావాలి? అనేక మంది నీకు శత్రువులు ఉన్నారు, నీ ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నారు. నీవు దీర్ఘాయుస్సును ఇస్తాను, ఎంతకాలం ఉంటే అంతకాలం. ఆదాము బ్రతికినట్టు, మెతుసేలా బ్రతికినట్టు నేను నీకు ఆయుస్సు ఇస్తాను, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను కావాలంటే. ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం చాలా ఉంది రాజుగారి మీద. అందుకే ఆయన అన్నాడు, నాకేమవుతుంది ప్రభు, నీవే నా ఐశ్వర్యం. ఎంతమంది అంటాం ఇలాగా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్తలోకి వస్తే అక్కడ ఏం జరిగిందంటే, ఈ జబదయి అనేటువంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు వల చిరిగిపోయిందని కొడతా ఉన్నారు. సముద్ర తీరాన వల చిరిగిపోయిందని కుడుతూ ఉన్న సమయం తల్లి పేరు సొలొమోను, తండ్రి పేరు జబదయి, తల్లి పేరు సొలొమోను. ఏమైందంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి వాళ్ళని పిలిచారు. ఒకటి యాకోబుని, యోహాన్ని, వీళ్ళని ఎప్పుడైతే పిలిచారో ఆయనతో పాటు వెళ్ళారు. అంతకుముందు ఏం జరిగిందంటే, సొలొమోనుకి దేవుడు కనిపించాడు, తల్లికి కనిపించి ప్రకాశిస్తున్నటువంటి ముఖముతో ఉన్న మనిషిని, ఒక దేవకుమారుని నేను చూశాను. ఆయన వచ్చి మన బిడ్డలను అడిగి ఉన్నాడు. నేను లేరని చెప్పాను. అయ్యో నువ్వు ఎందుకు అలా చెప్పవు అని జబదయి దెబ్బలాడు. ఆయన ఎవరో కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు వచ్చి నీ కుమారుని అడిగితే నువ్వు ఏమని చెప్తావా? ఎంత పొరపాటు చేశావని భార్య భర్తల నడుమ వాగ్వాదం జరిగింది. కొంతసేపటికి యేసు ప్రభు వచ్చి, మీరు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు ఆ సొలొమోను, ఆ జబదయి కుమారుడు యేసు ప్రభువుని వెంబడించారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? వల విడిచిపెట్టారు, దోణి విడిచిపెట్టారు, చేపలు విడిచిపెట్టారు, సంచులు విడిచిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి బట్టలు విడిచిపెట్టారు. రండి నన్ను వెంబడించండి అనగానే ప్రభువుని వెంబడించారు. అంటే క్రీస్తే నా ఐశ్వర్యం అనుకున్నారు వాళ్ళు. ఇంకేమీ వద్దు మనకి. తండ్రైనా ఆయనే, తల్లైనా ఆయనే, తమ్ముడైనా ఆయనే, అక్కైనా ఆయనే, ఆ చెల్లైనా ఆయనే, బంధువైనా ఆయనే, కనుక మనం ఆయన వెంబడించి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. అక్కడ ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 21లో, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను రాసిన పత్రికలకు మనం వెళ్దామండి. ఇప్పుడు పత్రికలోకి వెళ్తున్నాం.
జాగ్రత్తగా చూడండి అంటే ఆయన యోహాను సువార్తను రాశాడు. ఎవరు? యోహాను సువార్తని యోహాను రాసి మరలా యోహాను మొదటి పత్రికను రాసి మరలా రెండో పత్రికను రాసి మరలా మూడో పత్రికను రాసి మరలా ప్రకటన గ్రంథాన్ని రాసి మీకు అర్థమైందా? ఎన్నున్నాయి ఇక్కడ? 5 పనులు చేశాడు. యేసుక్రీస్తే నా ఐశ్వర్యము, యేసుక్రీస్తే నాకు అంతా, యేసుక్రీస్తే నాకు దండ, అన్నీ కూడా చేసుకున్నాడు. అన్నదమ్ములను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, వాళ్ళని విడిచిపెట్టాడు. యోహాను సువార్త ఎంత విలువైనదంటే ఆయన పుట్టింది మొదలు చనిపోయే వరకు చక్కగా విడమర్చి చెప్పాడు యోహాను సువార్తలో. యోహాను సువార్తలో ఆ రీతిగా చెప్పి ఇక మొదటి పత్రిక దగ్గరకు వస్తే అది క్రీస్తు శకము 85, 95 మధ్య కాలంలో రాశారు. క్రీస్తు శకము యోహాను సువార్తేమో మొదటి శతాబ్దంలో రాశారు. మొదటి శతాబ్దంలో రాశారు యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత. రెండోది యోహాను మొదటి పత్రిక క్రీస్తు శకము 85, 95 మధ్య కాలంలో రాశారు. ఎవరికి? దేవుడు అనుగ్రహం పొందినటువంటి భక్తులందరికీ, నూతనంగా బాప్తిసం పొందిన వారందరికీ మొదటి పత్రిక రాశాడు. మీకు మీరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే తర్వాత చెన్నై కదా చదవం వివరంగా చెప్పేస్తాను. ఎందుకంటే ఈ మొదటి పత్రిక 85, 95 మధ్య కాలంలో యోహాను భక్తుడు శిష్యుడు రాశాడు. ఏమిటి రాశాడు అంటే దేవుడు అనుగ్రహించిన విశ్వాసులను, అంటే కొత్తగా జన్మించినటువంటి బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుడిలో జీవిస్తున్న వారందరికీ రాశాడు మొదటి పత్రిక. ఇక రెండవ పత్రిక మొదటి పత్రిక ఏమిటి అంటే నీతి కలిగి, యథార్థత కలిగి, పరలోక రాజ్యం ఉన్నది, ప్రభువుకి వచ్చి మనకు చెప్పాడు అనేటువంటి సత్యాన్ని నూతనముగా బాప్తిసం పొందినటువంటి వారందరికీ ఉత్తరం రాసేటటువంటి జాగ్రత్తగా ఉన్నటువంటి ప్రభు రాకడ వస్తుంది. ఇక రెండవ లెక్క ఏంటంటే సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అంటే రెండో పత్రిక. మొదటి పత్రిక దేనికి రాశాడు? కొత్తగా జన్మించిన నూతన విశ్వాసులకు రాశాడు. రెండో పత్రిక దేనికి రాశాడు? సంఘం ఎలా ఉండాలో రాశాడు. మూడవ పత్రిక ఏమి రాశాడు అంటే గాయు అనేటువంటి ఒక స్నేహితుడు రాశాడు. స్నేహితుడి దగ్గర 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే థియోత్రిపస్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు. నమ్మి విశ్వాసం పొందినటువంటి ఆయన ప్రభువుని అంగీకరించాడు కాబట్టి అతను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా 2వ వ్యక్తి ఉన్నాడు. అతని పేరు డెమేత్రియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎంతమందికి రాసినట్టు ఉత్తరం? 3. మొదటిగా గాయతో మొదలుపెట్టి మిగిలిన స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ 3 ఉత్తరాలు రాశాడు అనేటువంటి సత్యాన్ని. ఇది ఎప్పుడు రాశాడు అన్నమాట? క్రీస్తు శకం 85, 95 మధ్య కాలంలో ఈ 3 పత్రికలు రాశాడు. ఇక 96 వచ్చేసరికి ప్రకటన గ్రంథం రాశాడు. క్రీస్తు శకం 96 సంవత్సరంలో ప్రకటన గ్రంథం రాశాడు. ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు ఎలా వస్తాడు? గొర్రె పిల్లగా వచ్చేసాడు, పరమసింహంగా వస్తాడు. వస్తే ఎవరికి రక్షణ లేదు, ఎవరు పరలోకం చేస్తారు, ఎవరు పరలోకం చేరరు అనేటువంటి విషయాలు అక్కడ రాశారు. ఈ 3వ పత్రికలో మరొక మాట ఏం చెప్పాడంటే 2వ వచనంలో ప్రియుడైనటువంటి
అయినటువంటి దానిలకు చెప్పి వ్రాయినది ఏమనగా, ప్రియుడా, ఇక్కడికి వచ్చామా అసలైన సబ్జెక్ట్ కాదు. ఈ గాయకు రాస్తున్నాడు, నీకే రాశాడు ఉత్తరం, నీ పిల్లలకు రాశాడు, నీ భర్తకు రాశాడు, నీ భార్యకు రాశాడు, నీ కుటుంబానికి రాశాడు, నీ సంఘానికి రాశాడు అనుకోండి. యేసుక్రీస్తు ఐశ్వర్యం కాబట్టి ఈ ఐశ్వర్యం ఎలా వస్తుందో రాశాడు. ఈ ఐశ్వర్యం ఎలా వస్తుంది? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఇదే ఐశ్వర్యం. ఇది ఆత్మీయంగా ఎదగాలి, ఇదే ఐశ్వర్యం. ఇది దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఎదగాలి, అదే సంపద. ఇది ఐశ్వర్యము, సంపద అని అక్కడ రాయి ఉన్నాడు. అలాగే థియో త్రిపెస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అలాగే మళ్ళా దిమెత్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళందరికీ ఉత్తరాడు. ఈ ఆత్మ వర్ధిల్లితే, దేవుని వాక్యం చేత నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు, దేవుని మాటల చేత నీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లినప్పుడు, దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క ఐశ్వర్యం చొప్పున నీవు దినదినము అభివృద్ధి పొంది వర్ధిల్లు కొలది నువ్వు ఐశ్వర్యవంతురాలను, ఐశ్వర్యవంతుడు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తాడు. అదే మాట సులోభం. నాకేమొద్దు ఈ లోక సంపద, ఈ లోక సంబంధమైన ఏమీ పొందు, నాకు నీవే నా ఐశ్వర్యం, నీవే నా సంపద, నీవే సమస్తం. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నా, మొదటి పత్రిక, మొదటి యోహాను సువార్త అంతా యేసు ప్రభు పుట్టింది మొదలు సిలువయ్యే వరకు. మొదటి పత్రిక ఏం రాశాడు? నూతనంగా బాప్తిసం పొందిన వారిని ఆత్మీయంగా జీవిస్తే అదే ఐశ్వర్యం అని. ఇక రెండవ పత్రిక సంఘము ఆత్మ వర్ధిల్లుతుంటే అదే ఆర్థిక సంపద, అదే ఐశ్వర్యం అని రెండవ పత్రిక రాశాడు. ఇక మూడవ పత్రిక గాయకుని తన ఫ్రెండ్స్ కి ఉత్తరం రాశాడు. ఏంటి అంటే, ఈ ఆత్మ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదిగితే అదే శ్రేష్టమైన ఐశ్వర్యము. కాబట్టి ఇదంతటికి కూడా మనం పెట్టినటువంటి అంశం ఏమిటంటే, క్రీస్తే మన ఐశ్వర్యం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మళ్ళా తొలగిపోతా ఉంటాము. ఎన్నో రకాలైనటువంటి పాపములు చేస్తూ ఉంటాము, చెయ్యినట్టు నటిస్తూ ఉంటాము. దేవుడు చూచాడా? మనుషులు చూస్తున్నారా? నేను తెలియకుండానే అలాంటప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వర్ధిల్లదు, అలాంటప్పుడు ఆత్మీయమైనటువంటి ఈ జీవితం వర్ధిల్లదు. అప్పుడు ఎంతో కొంత లోటు మనలో కనబడతాం. ఆ లోటే ఐశ్వర్య లోపం. ఐశ్వర్య లోపం. ఎందుకు నీకు లోపం కనబడుతుందంటే, నువ్వు వ్యక్తిగతంగా పాపం చేయడం వల్ల, ఎవరికి కనిపించకుండా పాపం చేయడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ మూడు ఉత్తరాలను అనుసరించి రాసినటువంటి పత్రిక ప్రకారంగా ప్రభు అయినటువంటి దేవుడు నీకు ఆత్మ అనేటువంటి ఆయుష్ ఇచ్చాడు. వాయువు ఇచ్చి నేను ఊపిరి పోశాడు. ఆ ఊపిరి ఏ రీతిగా ఉండాలి అంటే, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. అదే గొప్ప సంపద అనేటువంటి ఆ మాటను వాక్యంలో చూస్తా ఉంది. దశి పత్రికలో చక్కగా గొప్ప ఐశ్వర్యము, యేసులో గొప్ప ఐశ్వర్యము అన్నారు. 3:10 మనం చదువుతున్నాము. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన
సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. కాబట్టి నిత్యము దేవుని నామాన్ని స్తుతిస్తే ఆయన చేతి పనిగా మేము వచ్చాము. కాబట్టి ఆయనే గొప్ప ఐశ్వర్యముగా తలంచాలి. గొప్ప ఐశ్వర్యముగా నీవు తలంచినప్పుడు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఆయన నిన్ను విశాలపరుస్తాడు. అందుకనే యెషయా భక్తుడు అంటాడు 33 గ్రంథంలో యెషయా భక్తుడు కూడా ఈ గొప్ప ఐశ్వర్యం, మొదటి మాట యేసులో గొప్ప ఐశ్వర్యం, యెహోవా యందు వారికి ఐశ్వర్యం. ప్రభువుని కలిగి ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ సంఘ జీవితంలో కానీ, లోక జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ దేవుడే నా ఐశ్వర్యము, దేవుడే నా సంపద, దేవుడే సమస్తము నువ్వు తలంచినప్పుడు ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉండాలి, శాపానికి దూరంగా ఉండాలి. అందుకనే ఆ ఆదాము అవ్వ కూడా ఏం చేశారంటే ఈ సాతాను వచ్చి మురిపించటం వల్ల, సాతాను వచ్చి ఒక సంపద ఉన్నది నీకు, దేవుని ఎదురించుటే సంపద, దేవుని తిరస్కరించుటే సంపద, నీ ఆత్మీయ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి నేను చెప్పే మాటలు వినని చెప్పి ఆదాముని అవ్వని మరిపించాడు. అప్పుడు వారు చేసిన పాపము ఎంతో అది కష్టమైపోయింది. మరలా తిరిగి ఈ ఆత్మీయ జీవితంలోనికి రాలేదు గనక గొప్ప ఐశ్వర్యాన్ని కోల్పోయారు. మొదటిగా యేసులో ఉంటే గొప్ప ఐశ్వర్యము, యేసులో ఉంటే గొప్ప సంపద, యేసులో ఉంటే గొప్ప ఆత్మీయ ఆశీర్వాదము. అందుకే దేవుడు తెలియజేస్తాడు. పౌలు అంటాడు రోమపత్రికలో 12:12 పౌలు గారు కూడా చక్కగా మాట్లాడుతూ యూదుడనని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువైంది, తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల తన కృప చూపుటకు అక్కడ దేవుని యొక్క కుడి పార్శ్వం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చుని ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఐశ్వర్యవంతుడు? యేసుక్రీస్తు ప్రభు ఐశ్వర్యవంతుడు. యేసుక్రీస్తులో నీవుంటే నీవు కూడా ఐశ్వర్యవంతుడుగా ఉంటావు అనేటువంటి సత్యము వాడని వీడని, నేను వాడని నీ వేడిని, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని వాక్యము ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, పరిశుద్ధమైన ఆ పాత్రలో నుండి త్రాగినది, పరిశుద్ధమైన రొట్టెలో నుండి తిన్నది ఒక్కటే. ఈ ఒక్కటి నీకు ఐశ్వర్యమై ఉన్నది, నీకు ఆశీర్వాదమై ఉన్నది. అందుకని వాక్యము తెలియజేస్తా ఉంది, తన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుగా దేవుని కుడి పార్శ్వమున ప్రభు కూర్చున్నాడు. ఆయన కుడి పార్శ్వమున కూర్చుని నిన్ను నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. అంతేకాదు తన శిలువలో ప్రాణం పెట్టింది నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి. శిలువలో అనేకమైనటువంటి గాయాలు పొందినది నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి. అందుకనే క్రీస్తులో ఉన్నవారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారని వాక్యం తెలియజేస్తా ఉంది. అదే దీర్ఘకాలం ఉంటుంది. గొప్ప ఐశ్వర్యము దేవుల్లో, క్రీస్తులో గొప్ప ఐశ్వర్యం. మొదటిది దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 29:12 మనకి కనబడుతా ఉంది. అక్కడ కూడా ఐశ్వర్యమును గురించి రాయబడి ఉన్నది. ఆ ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల, యేసుక్రీస్తు ప్రభు వల్ల. నువ్వు ఆర్థికంగా బలహీనమవుతున్నావు అంటే దేవుళ్ళు లేవు,
శారీరకంగా బలహీనమవుతున్నామంటే దేవుళ్ళు లేవు, వ్యక్తిగతంగా బలహీనమవుతున్నామంటే దేవుళ్ళు లేవు. ఏదో విన్న బట్టి వింటున్నాను, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాతనే ప్రభువుని విడిచిపెడుతున్నాను అనేటువంటి. అందుకనే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుచున్నవి. ప్రభు వల్ల నువ్వు ధనవంతుడిగా ఉంటావు, ప్రభు వల్ల నువ్వు సంపద పెరుగుతుంది. అంతేగాని ప్రభువుని తిరస్కరించి ప్రభువు మీద తిరుగుబాటు చేస్తే మనం బలహీనమైపోతాం. ఇది దేవుని సన్నిధి అని, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను కాబట్టి, నేను దేవుని యొక్క కుమార్తెనని, దేవుని యొక్క కుమారుడని గ్రహించినప్పుడు ఆ పాప స్థితి నుండి, వ్యక్తిగత స్థితి నుండి కొన్ని భయంకరమైనటువంటి క్రియలు కదా, గర్వం అనేటువంటిది, అసూయ అనేటువంటిది, అపవిత్రత అనేటువంటిది, దానిని ఎప్పుడైతే విసర్జిస్తామో, ప్రభు అయినటువంటి క్రీస్తుని ఎప్పుడైతే ధరిస్తామో, అప్పుడే మనం ఐశ్వర్యవంతులు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చారు. ఆయన బాల్యము, ఆయన యవ్వనము, సిలువకు అప్పగింపబడిన విధానము, కొరడాదెబ్బల చేత, ముళ్ళ చేత, ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయన ఐశ్వర్యహీనుడైపోయాడు సిలువలో. నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చేయడానికి, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి. ఆ సిలువ ధ్యానాన్ని నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ సిలువ ధ్యానాన్ని ఒక్కసారి మనము మనోనేత్రములను తెరిచి ఆలోచన చేసినప్పుడు, ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు, ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. 1 కొరింథీ పత్రికలో కూడా ఆ మాట రాయబడినది. 1వ అధ్యాయము 6వ వచనంలో, మొదటిగా యేసులో గొప్ప ఐశ్వర్యము. చూడండి, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా ఉపదేశములోను, సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానంలోను. అది ఐశ్వర్యం అంటే ఏమి లేదు. సంపద అంటే మనం అనుకుంటాం డబ్బే అనుకుంటాం, మనం అనుకుంటున్నాం బంగారమే అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్పాడు? ఉపదేశము. ఈ ఉపదేశాన్ని ప్రేమపూర్వకంగా నువ్వు అంగీకరిస్తే ఐశ్వర్యవంతురాలకు. దేవుడి యొక్క ఉపదేశం పట్ల నీవు నడుచుకుంటే ఐశ్వర్యవంతురాలు. ఇందులోనే జ్ఞానం ఉన్నది, ఇందులోనే వివేకం ఉన్నది, ఇందులోనే ప్రజ్ఞ ఉన్నది, ఇందులోనే సమస్తము ఇమిడి ఉన్నాయనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అదే రెండోది, జ్ఞానమును సమస్తము. అక్కడ బుద్ధి ఉపదేశం అనలేదు, బుద్ధి జ్ఞానం అనలేదు. ఇక్కడ ఏమన్నాడు? సమస్త ఉపదేశము, దేవుడి యొక్క ఉపదేశం. ఇదంతా కూడా ఆయన శరీరాన్ని లోకానికి వచ్చాడు. బైబిల్ చదువుతున్న వాళ్ళ జ్ఞానము, గ్రహించిన వాళ్ళ జ్ఞానము. అందుకనే వాక్యంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు, సమస్త ఉపదేశంలోను, సమస్త జ్ఞానంలోను మీరందరూ కూడా ఐశ్వర్యవంతులై ఉన్నారని వాక్యం తెలియజేస్తాం. పరిశుద్ధమైన పౌలు మాట్లాడతాం. కాబట్టి ఈ మాటలన్నీ ఎవరు రాస్తా ఉన్నారు? సొలొమోనుకి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడేమో గాయనటువంటి వానికి యోహాను చెప్తున్నాడు. ఇదేమో ఆనాడు బోధించిన మాటలు ప్రభు మన ద్వారా మన వినుకడిలో వినబడతాం. అందుకనే ఆయన చెప్తున్నాడు, ఆత్మ భక్తి లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు. ఆత్మ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఉండాలి, ఎలా తినాలి, ఎలా బ్రతకాలి. అందుకే ప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులను చూసి జ్ఞానాన్ని నేర్చుకోండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు అయ్యు, కోత కొయ్యు, ఒప్పనవచ్చు, నేను పోషించడం లేదా? అందుకే మీరు గొప్ప జ్ఞానం కలిగి ఉండుడని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుని బట్టి యేసులో ఐశ్వర్యం. పత్రికలో కూడా చూడండి ఒకసారి
3:10 చూస్తాము. క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును అయితే అన్యజనులలోనేమి ఐశ్వర్యవంతులుగా నీకు కనబడతా. ఆయన వెలుగు నీలో ఉంటుంది, వాక్యం ఉన్నది, నువ్వు ప్రకాశిస్తావు. అందుకనే ఆయన ప్రతిసారి కూడా ప్రతి లేఖలో కూడా ఈ వాక్యాలు రాశారు పౌలు గారు కూడా. అందుకనే ఈ యొక్క యోహాను చెప్తున్నటువంటి మాట, ఆత్మ వర్ధిల్లే కొలది నీవు ఆర్థికంగా స్థిరపడతావు, ఆత్మ వర్ధిల్లే కొలది నువ్వు ఐశ్వర్యవంతంగా ఉంటావు. గొప్ప ఐశ్వర్యము అనేటువంటి ఆ మాటను మనం చూస్తా ఉన్నాము. 2, యేసుక్రీస్తు ప్రభులో మహదైశ్వర్యము. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1:7 మహదైశ్వర్యం, ఐశ్వర్యము మహదైశ్వర్యం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీమియము ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణము మనకు కలిగి ఉన్నది. నీ అపరాధములకు క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల కలిగింది. కాబట్టి ఆయన రక్తం ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఐశ్వర్యవంతమైనదో, ఆయన ప్రాణము నీ కొరకు నా కొరకు బట్టి ఆయన ఐశ్వర్యాన్ని మనకి, అది మహదైశ్వర్యము. 1 గొప్ప ఐశ్వర్యం, 2 ఇది మహదైశ్వర్యం. ఈ మహదైశ్వర్యం అంటే సంపద. ఇది దొంగలు దొంగిలించలేనిది. ఈ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దొంగలు దొంగిలించగలరా? సాతాను దొంగిలించగలరా? సాతాను నీ యొక్కకు రాకుండా ఉండాలన్నా, ఒక దొంగ నీ యొక్కకు రాకుండా ఉండాలన్నా, ప్రభువులో ఆయన వాక్యం చేత నువ్వు ఉపదేశించబడి పవిత్రపరచబడి, ఓ గాయము ఈ మాటలు రాస్తున్నాడు యోహాను. అందుకని ఆ క్రీస్తు శకము 85 మధ్యకాలంలో మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక, క్రీస్తు శకం 85-95లో రెండో పత్రిక ఏమో సంఘాన్ని తెలియజేశారు. మొదటి పత్రిక ఏమో నూతనంగా బాప్తిసం పొందిన వారికి తెలియజేశారు. ఇక మూడవ పత్రిక గాయకులు రాశారు, గాయ స్నేహితులు రాశారు. ఏమిటి? మహదైశ్వర్యము ప్రభువులోనే ఉన్నదని ఈ దినము నీకు చెప్తున్నాడు దేవుడు. ఈ ఐశ్వర్యము మహదైశ్వర్యం అనేటువంటిది నీలోనే ఉంది. అది పరిశుద్ధ గ్రంథంలో నుండి నీలోనికి వచ్చింది. అది నిలబెట్టుకోవాలా? మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కాదు, కానీ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కాదు, క్రియలు కాదు, దేవుడికి ఇష్టమైనటువంటి మాత్రగా మహదైశ్వర్యము అనేటువంటి మాటను తెలియజేయాలి. గొప్ప ఐశ్వర్యము మహదైశ్వర్యం అనే మాట అక్కడ తెలియజేసి ఉన్నాడు. ఇంకా ఆ మాట మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. కాబట్టి దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎందుకంటే దీనుడైన వాడు ఐశ్వర్యవంతుడు అవ్వాలి. ఈ ఐశ్వర్యం ఎలాంటిది? ఆర్థికమైన విషయాలు కాదు, ధనము కాదు, సంపద కాదు. సువార్త వల్ల నువ్వు రక్షింపబడితే అదే ఐశ్వర్యము, మహదైశ్వర్యము, గొప్ప ఐశ్వర్యము, మహదైశ్వర్యము. ఇక కృపా మహదైశ్వర్యము అనేటువంటి ఆ మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక 2 మాటలు చెప్పి ముగిస్తాను, దగ్గరికి వచ్చాను. చూడండి, ఒక సువార్త 4:18 దేవుని ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును నేను వచ్చాను. అంత గొప్పదాన్ని మనం పొందుకుంటా ఇతరుల గురించి ప్రార్థన చేసేటటువంటి యోగ్యత ఇచ్చాడు దేవుడు. ఇతరులకు స్వస్థపరిచేటటువంటి యోగ్యత ఇచ్చాడు తన శిష్యులకు. అందుకనే అదే యోగ్యత, అదే ధన్యత మనకి ఇచ్చాడు. కానీ ఇది మహదైశ్వర్యము, కృపా మహదైశ్వర్యము, గొప్ప ఐశ్వర్యము.
దేవుల్లో ఉన్నావు అంటే నువ్వు ఐశ్వర్యవంతురాలని. అందుకే సొలొమోను అంటాడు, ఏం కావాలి నీకు? శత్రువు యొక్క ప్రాణం కావాలా? నీకు ఆర్థికమైనటువంటి ధనం కావాలా? లేకుంటే నీకు ఆయుష్ కావాలా? నాకేమి వద్దు ప్రభువా, నన్ను నీలో ఐశ్వర్యవంతుడిగా చేశావు. నీవు నాకు కలిగి ఉండుటనే ఐశ్వర్యము. నేను నిన్ను కలిగి ఉండుటనే ఐశ్వర్యము, నీవు నా యొద్ద ఉండుటే ఐశ్వర్యము. ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. అందుకని ఈ యోహాను కూడా, యోహాను యొక్క తండ్రి గారు జబదేయి, తల్లి గారు సలోమి, ఆ మిత్రులు ఉన్నారు. కానీ దేవుడు యొక్క యోహాను వాడుకొని 4 భాగాలు రాయబడింది. యోహాను సువార్త 1వ శతాబ్ద కాలం, యోహాను పత్రిక 85-95 క్రీస్తు శకంలో రాయబడింది. సంఘానికి 2వ పత్రిక సంఘానికి 85-95, 85-95 3వ పత్రిక ఆత్మ భక్తి లేకపోతే దీనికి బాగుంటాం. అది ఆర్థికమైన సంపద. ఇక ప్రకటన గ్రంథం 96 క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ప్రకటన గ్రంథం రాయబడింది. ప్రభు వస్తానని, ప్రభు గొర్రె పిల్లవలే మొదట వచ్చి ఉన్నాడు కాబట్టి, కొత్త సింహంలో మళ్ళా రాబోతున్నాడు కాబట్టి మీరు అందరూ సిద్ధపడాలి అని పత్రికలను వీటన్నిటిని కూడా ఆయన రాసి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మహదైశ్వర్యము, గొప్ప ఐశ్వర్యము అనేటువంటి ఆ మాటలు మనం విని ఉన్నాము. ఇక 3వదిగా చూస్తే, 1 గొప్ప ఐశ్వర్యము, 2 మహదైశ్వర్యము. ఎందులో? క్రీస్తులో. క్రీస్తే మహా శిల్పి అని రాసుకున్నాం మనం. అలాగే ఐశ్వర్యం, యేసులో ఐశ్వర్యం. చూడండి, కృప మహదైశ్వర్యం అనేటువంటి ఆ మాటలు కూడా మనం చదువుకున్నాం. 2 ఎఫెసీ పత్రిక 2:6. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము. కృపా మహదైశ్వర్యం. ఇందాక మనం అనుకున్న మహదైశ్వర్యము అదే నీకు సంపద. ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి సంపద ఏమిటంటే, ప్రతి క్రైస్తవురానికి ఉన్నటువంటి సంపద ఏమిటంటే, ప్రభువును కలిగి ఉండటే సంపద, ప్రభువును కలిగి ఉండటే ఐశ్వర్యం, ప్రభువును కలిగి ఉండటే శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యము అనేటువంటి వాక్యము, దేవుడి వాక్యము మనం చూస్తా ఉన్నాం. కృపా మహదైశ్వర్యము రాబోయే యుగములలో అనుభవించు నిమిత్తము. అందుకే ప్రకటన గ్రంథానికి ఆయన ఈ 3 పత్రికలను దగ్గరగా సమకూర్చి ఉన్నారు. రాబోయే క్రీస్తుని గురించి తెలియజేయడానికి ఈ 3 విషయాలు మీరు గమనిస్తే, ఈ 4వ విషయం రాకడ విషయము. వాటి పుట్టుకలో నుంచి ప్రభువుని తీసుకొచ్చాడు. 2 సంఘానికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా రాశాడు. సంఘ విశ్వాసులు ఎలా ఉండాలో తెలియజేశాడు యోహాను. ఇక 3వది ఏం చేశాడంటే, గాయకు కూడా రాశాడు, వ్యక్తికి రాశాడు. ఇక 4వది ప్రభు యొక్క రాకడ మహదైశ్వర్యము, కృపా మహదైశ్వర్యము. ఆ రాకడలో నీవు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీ భర్త ఉండాలి, నీ భార్య ఉండాలి, నీ అన్నదమ్ములు ఉండాలి, అక్కచెల్లి ఉండాలి, నీ రక్త సంబంధులైన వారు. ఆ 4వ పుస్తకము ప్రకటన గ్రంథంలో మనందరి పేర్లు ఉన్నాయి. ఒకటి జ్ఞాపకార్థ పుస్తకం అయితే, ఒకటి జీవగ్రంథ పుస్తకం అయితే, 3వది గొర్రె పిల్ల గ్రంథము, జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో ఉండాలి అంటే నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం కాదు, పైకి ఎంతో సుందరంగా కనిపించేటటువంటి తత్వం కాదు. నీ హృదయం అందంగా ఉండాలి, నీ హృదయం సౌందర్యంగా ఉండాలి, నీ మాట్లాడేటటువంటి విధానంలో, ప్రవర్తించేటటువంటి విధానంలో, నువ్వు నడిచేటటువంటి విధానంలో నిన్ను నీవు సరిదిద్దుకొని ప్రభు ప్రకటన గ్రంథంలో
ప్రవేశించి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే గొర్రె పిల్ల మందలలో మనం ఉండేవారుగా ఉన్నాం. అందుకనే ఈ యోహాను రాసిన సువార్తికుడు రాసిన ఈ గ్రంథాలు 4 చెప్పండి. ఈ 4 ఆ రీతిగా వివరిస్తా ఉన్నాయి. ఒకటైతే క్రీస్తు యొక్క జననాన్ని మరణాన్ని తెలియజేస్తుంది. రెండోదైతే నూతనంగా బాప్తిజం పొందిన వారు ఎలా ఉండాలని తెలియజేస్తుంది. ఇక మూడోది సంఘం ఎలా ఉండాలని తెలియజేస్తాం. నాలుగోది ఎలా ఉంది అంటే గాయకు రాస్తున్నాడు, జాగ్రత్త సుమా, నీ సంఘ విశ్వాసులను కాపాడుకో, నీ సంఘ విశ్వాసులను కాపాడుకో. వారు ఆత్మను వర్తిల్లేటటువంటి ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి, దేవుని చిత్తం చొప్పున నడిచేవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియదు. ఇక నాలుగవదిగా రాకడ విషయమై అక్కడ నొక్కి ఒక్కడిచ్చినట్లుగా మనం చూస్తాం. రాకడలో నీవు నేను ఉండాలి, ప్రభు నిమిత్తమై జీవించే వారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. సొలొమోను అంటాడు 23:4 సామెతల గ్రంథంలో చివరిగా, సామెతలు 23:4, ఐశ్వర్యము పొందుటకు ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. 38. ఈ ఐశ్వర్యము ఆధ్యాత్మికమైన ఐశ్వర్యమై ఉండాలి, కానీ ఈ లోక సంబంధం గురించి మనం ఆలోచన చేయకూడదు. 38లో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయము, తగినంత ఆహారము నాకు దయచేయము. అదే సులువు, ఇదే మాట అంటున్నాడు. అదే సులువు. ఆ సులువు అక్కడ ఏం చెప్పాడు, నాకేమొద్దు, నీవే నాకు గొప్ప ఐశ్వర్యము, శత్రువుల మీద పగ లేదు నాకు, శత్రువు మీద ద్వేషం లేదు నాకు, శత్రువుల మీద ఎంత మాత్రమో అసూయ లేదు నాకు, కానీ నీవే నా ఐశ్వర్యము. అందుకనే 3 మాటలు మనం నేర్చుకున్నాం. గొప్ప యేసులో గొప్ప ఐశ్వర్యము, యేసులో మహదైశ్వర్యం, యేసులో కృపా మహదైశ్వర్యము. ఇప్పుడు నాకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే సులభం, అవన్నీ నాకు వద్దు బాబు, ఈ లోపలకు సంబంధించి నాకు వద్దు, తగిన క్రియలు నాకు వద్దు, ఈ లోక ఐశ్వర్యం నాకు వద్దు, నీలో నేను జీవించాలి, నా ఆత్మ ఎదిగింప వర్ధిల్లింప చెయ్యని యోహాను చెప్పినట్లుగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే అదే సామెతలు 18లో 8:18 కూడా ఆ మహదైశ్వర్యం అనేటువంటి ఆ మాటను మనం చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి 8:18, ఐశ్వర్యము ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు, ఇవన్నీ అంటున్నాయి ఇక్కడే నువ్వు అన్ని ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే దొరుకుతాయి, ప్రభు సన్నిధిలోనే దొరుకుతాయి. నువ్వు నీ సన్నిధిలో నీ ఇంట్లో ప్రార్థన చేస్తే నీ ఇంట్లో కలుగుతుంది ఐశ్వర్యం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధిలో కలుగుతుంది ఐశ్వర్యము, తెలివి, జ్ఞానము, వివేకము. అంటే దేవుడి యొక్క ఉనికి నీలోకి రావాలి, దేవుడి యొక్క ప్రభావం నీలోకి రావాలి, దేవుడి యొక్క ఆ నమ్రత నీలోకి రావాలి. మన శారీరకంగా జీవిస్తూ, వ్యక్తిగతంగా జీవిస్తూ, ఆ పాప స్థితిలో ఉంటూ నీలో నమ్రత లేనప్పుడు, దేవుని నైపుణ్యత లేనప్పుడు, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఎంత మాత్రము కలుగు చేయడు, ఆరోగ్యాన్ని ఎంత మాత్రము కలుగు చేయడు. ఇవన్నీ కూడా నాలోనే ఉన్నవి. ఎంత చక్కగా 18వ వచనం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు ప్రభు దగ్గర. అవన్నీ ఎక్కడ దొరుకుతాయట? ఇక్కడే దొరుకుతాయట. పాస్టర్ గారు సంఘ విశ్వాసులు దెబ్బలాడుకుంటున్నాడు, రోడ్డు మీద దెబ్బలాడుకుంటుంటే, ఒరే ఈవిడ లేకపోతే ఆయన ఆడలు అనుకోండి, మగవాళ్ళు అనుకోండి, వాళ్ళిద్దరూ ఎవరు మాట్లాడతారు ఊరుకోవాలంటే? పాస్టర్ గారు మాట్లాడతారు,
ఆ ఉన్నవాళ్ళు అందరూ చూశారట. ఓ దెబ్బలాడుకుంటుంటే ఎవరు రెడీ అది ఎంతో దారుణంగా కావాలి. అందులో ఒక ఆయన వీళ్ళిద్దరూ తగ్గాలంటే, వీళ్ళిద్దరూ మామూలు మనుషులు అవ్వాలంటే మాస్టర్ గారిని వచ్చి చెప్తేనే తొక్కుతారు బాబీలో. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, మాస్టర్ గారు బాగా చెప్పేశారు, చాలా బాగా చెప్పేశారు అనుకుంటున్నాను. కానీ మనసులో ఉండాలని వీళ్ళిద్దరూ బయట దెబ్బలాడుకుంటే ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకుంటున్నారు అనుకున్నాం, ఇద్దరు పురుషులు అనుకున్నాం. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే ఆ కొనవాళ్ళు అందరూ వీళ్ళు ఎవరు మాట వినరు. అమ్మ బాబు వీళ్ళు ఎవరు మాట వినరు. కానీ ఎవరు మాట వింటారు? అయ్యగారు మాట వింటారు. ఎవరో అయ్యగారు ఆయన ఇసిరేటర్ బాబు గబగబా వచ్చారు పాస్టర్ గారికి. వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీ సంగతులు ఎందుకు దెబ్బలాడేసుకున్నారు, మీరు వస్తే మీ మాటిని తగ్గుతారు లేదా అక్కడ మీరు రండి బాబు అన్నాడు. ఇద్దరు వచ్చి పెద్దలు సరే నేను వస్తున్నాను ఇల్లు అన్నాడు. వెంటనే మాస్టర్ గారిని పిలిచి శాంపిల్ అన్నాడు. ఇచ్చి దర్శనం చేసాడు. అక్కడ ఏం జరుగుతుంది? పోరాటం. అది ఎవరికి సిగ్గు? గ్రహించాలి కదా ఈ మనిషి. చేపలు మనం పాడుతున్నాడు, చేపలు ఇచ్చిన తలపని చేసాడు. వచ్చాడు, బట్టలు వేసుకున్నాడు, ఇన్సెట్ చేశాడు, వైట్ డ్రెస్ వేసాడు, పౌడర్ వేసాడు, వైట్ డ్రెస్ వేసి చక్కగా తయారయ్యాడు. పౌడర్ వేసి చెట్టు కొట్టాడు. అందుకు పోయాడు. ఒకసారి రాష్ట్రంగా పిలిచాడు, ఎలా ఉన్నా నేను అడిగాడు. మా పాత్ర గారు చెప్పదు లేదు. అయితే ఎలా నేను కాదు, చాలా బాగుంది. సరే అక్కడ ఏం జరుగుతుంది? వచ్చాడు. చూసేకి ఎంతమంది ఉన్నారట చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మీరేం చెప్తారు చెప్పండి. చాలా మంది ఉన్నారు. మీరేమంటారు? ప్రసంగారు చూసారా? మాస్టర్ గారు అంత సిద్ధపడి వెలుగులాగా చక్కగా వస్తే ఏమంటారండి? ఎవరు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు క్యాకెట్ వచ్చారు. వాళ్ళు మళ్ళీ సైకిల్ వేసుకుని వస్తున్నారు. చూసారు మాస్టర్ గారు వచ్చారా? వచ్చాను. వెళ్ళిపోయారండి. ఎక్కడో అక్కడ చెప్పబడి వెళ్ళిపోయారు. కొట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తారా? మరి మాట్లాడి ఆ మాత్రం చెందుకోవడం ఉండాలి కదా అన్నట్టు. ఏమాత్రం సరే సందర్భాన్ని బట్టి రావాలి కదా మాస్టర్ గారు. ఈ మాత్రం సిద్ధపడలేకపోతే ఎలాగా? నువ్వు చెప్పిన వెంటనే మాత్రం వెళ్ళాను, స్నానం చేశాను, పౌడర్ రాసుకున్నాను, బట్టలు రాసుకున్నాను, అన్ని చేశాను. ఏది ఏమైనా మీరందరూ మన సంఘ బిడ్డలనే సత్యాన్ని గ్రహించాలి కదా. ఎవరో తీర్పు చెప్తారని కాదు, కానీ మనకి ఐక్యతనే ఐశ్వర్యము. ఆ నిల్వలే కాక, ఆ గ్రీకు దేశస్తులే కాకుండా, అందరూ కాకుండా ఓ ప్రత్యేకత మనలో ఉండాలి, ఒక ఐక్యత మనలో ఉండాలి, ఒక సమాధానం మనలో ఉండాలి, ఒక సంపూర్ణత మనలో ఉండాలి. అదే శ్రేష్టమైనటువంటి క్రీస్తులో ఐశ్వర్యం. నేను చెప్తాను, అదే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, అదే గొప్ప ఐశ్వర్యము, అదే మహదైశ్వర్యము, అదే కృపా మహదైశ్వర్యము. ఆ కృపా మహదైశ్వర్యం ఇవ్వడానికి ప్రభు శిలువలో మరణించాడు, ప్రారంభించాడు. ఆ కృపా మహదైశ్వర్యాన్ని, కృపను నీకు ఇవ్వడానికి. కృప అంటే ఏమిటి? నేను ఏమై ఉన్నానో అంతా ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారంటే దేవుని అద్దె లెక్క. కాబట్టి దేవుని
మన సంఘం అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. మన సంఘంలో ఐక్యత ఉండాలి, మన సంఘంలో సమాధానం ఉండాలి, మన సంఘంలో దేవుని యొక్క మహా దైశ్వర్యం ఉండాలి, మహా గొప్ప ఐశ్వర్యం ఉండాలి. ఆ కృపా ఐశ్వర్యాన్ని పొందుకున్నప్పుడు నీలో స్థిరవంతుడు, ఆస్తివంతుడు, ఐశ్వర్యవంతుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. సహోదరి గారికి అవసరంగా పనిచేస్తున్నారు. మీరు వారి ప్రభు ఇద్దరు కుమారులు ప్రభావ జనక మాట ప్రభావ మరి దినదినం కూడా జనక ప్రభావ మరి ఆయుష్లో ప్రభావ ప్రార్థన ఎదుగుటకు ప్రభావ మీరు సహాయం చేస్తున్నారు. ఇక్కడ ప్రభావ మరి వారి రాజుగారు అంటే ప్రమోషన్ పొందే భాగ్యం దయచేయండి. యావత్ ప్రభావ గారు దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇద్దరు బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలం, శక్తిని, ఆయుష్ను, క్షేమమును అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మహిమ సర్వ సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ, దినము రాలేనటువంటి వారు ఆయా దేశంలో, పట్టణాల్లో ఉన్న సంఘ విశ్వాసులందరికీ దేవుడు సదా తోడయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశాతో సత్యవక్తము ఈ మాయి మీద కృపా